హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగవా థాట్స్. ఈరోజు వీడియోలో చామకు పొట్లాలను ఎలా చేయాలో చూద్దాం. చూడండి, వీటిని చామకు అంటారు. మనకు నార్మల్గా మనం తింటూ ఉంటాం కదా చామదుంపలు, వాటి ఆకులు ఇవి సేమ్ తామరాకులు ఎలా అయితే ఉంటాయో ఇవి అలానే ఉంటాయి. వీటిని మనము ఇలా పొట్లాలే కాదు, నార్మల్గా పప్పుల్లో కూడా టమాటా వేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఈ ఆకులు దొరికితే ఈ రెసిపీని అస్సలు మిస్ చేయకండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఇందులోకి చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండిని వేసుకోవాలి. ఇక్కడ మీరు ఎన్నైతే పొట్లాలు కడుతున్నారో చూసుకొని వేసుకోండి. ఇక నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ శనగపిండిని ఇందులో అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి చల్లారబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఆకులను తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఒక నైఫ్ తీసుకొని ఇప్పుడు వీటిని ఇలా తీసుకోవాలి. దీన్ని నార అంటారు. మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది. కాకపోతే ఆకులు కాస్త పెద్దగా ఉన్న వాటికి వస్తుంది ఇది. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇవి మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది చల్లారిపోయింది. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందాక తుంచి పెట్టుకున్నాం కదా, ఆకుని ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని అందులోకి మనకి ఎంతైతే పడుతుందో అంతా పెట్టుకొని ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆకుని ఇలా లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా పొట్లం కట్టుకోవాలి. ఎలా కట్టుకున్నా పర్లేదు, మొత్తానికి ఏంటంటే లోపల నుండి స్టఫ్ బయటికి రాకూడదు. ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా నార, దీనితోని ఇలా ముడి వేసుకోవాలి. మీకు దీనితో కష్టంగా ఉంది అనుకుంటే నార్మల్గా వైట్ రీల్ దారం ఉంటుంది కదా, దానితో కూడా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా 1 లేదా 2 వరకు ఇలా ముడి వేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. స్టఫింగ్ ఎక్కడా కూడా బయటికి రాకూడదు. చూడండి, ఇలానే మనకి ఎన్నైతే కావాలో అన్నీ వేసుకోవాలి. ఇక్కడ ఇది పెద్ద ఆకు, అందుకే ఇలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి కాస్త హీట్ చేసుకోవాలి. కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఈ పొట్లాలను పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు. ఇక్కడ ఆకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్లో కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని తిప్పుకోవాలి. తిప్పుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తిప్పుకోండి. అదే ఆకు కాబట్టి పైకి చిత్తే ఛాన్స్ ఉంది. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలానే అన్నింటినీ తిప్పి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు వీటిని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, పైన ఆకు చాలా క్రిస్పీగా వస్తుంది. లోపల పెట్టుకున్న స్టఫ్ ఉడికిందో లేదో చూద్దాం. ఇలా పైన నారతో కట్టాం కదా, దాన్ని తీసేయాలి.
ఇప్పుడు ఇలా ఆకుని ఓపెన్ చేసి చూద్దాము. చూడండి లోపల స్టఫ్ కూడా చక్కగా ఉడికిపోయింది. దీన్ని రైస్లోకి లేదా మనకు పప్పు చేసుకుంటాం కదా, అప్పుడు సైడ్ డిష్గా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు ఇలా డైరెక్ట్గా ఆకుతో తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఆకులు నచ్చవు అనుకుంటే లోపల స్టఫింగ్ ఒకటి తీసుకున్నా బాగానే ఉంటుంది. మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దానిపై ఒక క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.